ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే పిల్లలకైతే హాఫ్ డే స్కూల్, ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ అవుతుంది. ఇప్పుడైతే పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డు ఇస్తారంట. అందుకనే ఇప్పుడు అంజలికి అయితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏందనేసి అయితే బయటపడుతుంది. అందుకే కొంచెం మొహం డల్గా పెట్టేసింది. వరుణ్ అయితే అస్సలు డల్గా పెట్టలేరు, ఎందుకంటే డల్గా అయిపోయింది వారి మొహం. వారి హెల్త్ అయితే బాగాలేదు, ఎందుకంటే నేను సాయంత్రం అయితే హాఫ్ డేస్ అట్టిపళ్ళు తింది, నైట్ అంతా మోసెస్ వాంతులు. హాఫ్ డేస్ అట్టిపళ్ళు ఒకటేసారి తినేసిండు ఫ్రెండ్స్ వరుణ్ గారు. ఒక్కొక్క అట్టిపల్లి ఇట్లా బస్ పెద్ద ఉంది, అందుకనే అరగలేదు. అందుకే ఇవాళ అయితే వరుణ్ స్కూల్కి వెళ్ళాలి, అంజలి ఒకటే వెళ్ళేసి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్ కార్డ్కి అయితే వెళ్దాము. రిపోర్ట్ కార్డ్ అయితే ఇస్తారు, కాకపోతే స్కూల్ అయితే బ్లాగ్ తీయడానికి అయితే రాదు ఫ్రెండ్స్. వచ్చినాక మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంది అనేసి అయితే చూపిస్తా పిల్లలకైతే. ఓకేనా ఫ్రెండ్స్? అంజలి నడిపోదాం ఫ్రెండ్స్. అంజలి అయితే మార్క్స్ తక్కువ వచ్చినాయి అనేసి అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి మస్తు ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది అంటే అసలు మొత్తం మార్క్స్ అన్ని తక్కువ వచ్చేసినాయి. చదవకపోతే ఏడు నుంచి వస్తాయి అంజలి మార్క్స్? నమ్మేసారా ఫ్రెండ్స్? కాదు, అంజలి అయితే మంచి ఫస్ట్ ర్యాంక్లో అయితే వచ్చింది, మంచిగా వచ్చినాయి అంజలికి అయితే మార్క్స్ అయితే. టీచర్ వెరీ గుడ్ అనేది. ఖాళీ మ్యాథ్స్లో ఒక్కదాంట్లో అయితే పోయిందంట. పట్టుకో, ఇదేనా? వరుణ్కి వచ్చేసి ఓన్లీ గుడ్ వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం డల్ ఉండంట, నొల్లు అయితే బాగా చేస్తారు స్కూల్లో అనేసి అయితే టీచర్స్ అయితే చెప్తారు. వాళ్ళ డాడీ వచ్చినాక అవుతుంది వరుణ్ పెళ్ళి. నా పెళ్ళి కాదు, డాడీ పెళ్ళి అవుతుంది. ఎందుకు? నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయంటే నీకు బర్త్డేకి సైకిల్ ఇప్పియ్యగా. మరి నువ్వు ట్యూషన్ పోతావా? పోవాలి ఇక ట్యూషన్. ఫ్రెండ్స్ వరుణ్ అయితే ట్యూషన్ అయితే మాట్లాడేసి వచ్చినాయి ఇప్పుడే. వరుణ్ గారికి అయితే చాలా తక్కువ వచ్చినాయి మార్క్స్ అయితే, ఎందుకంటే ఇంటికాడ ఉండి బాగా అల్లరి చేస్తుండ్రు. చూడండి ఇక్కడ అంజలి నీ మార్క్స్ ఏవి చూద్దాం ఫ్రెండ్స్. అంజలికి అయితే టీచర్ ఏం కాదు బెటర్ అని చెప్పింది, కొంచెం ఇంకా కొంచెం ప్రిపేర్ కావాలి అనేసి అన్నది. మ్యాథ్స్ ఒకటే కొంచెం డల్గా ఉందంట ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా ఇంట్లో అయితే టిఫిన్ వచ్చేసి అయితే దోశ. అరే నీకు కలపమని ఇచ్చిందే, తినమని ఇయ్యలేను. పల్లీలు చల్లగా చేయవు అని ఇచ్చిన. వేడి వేడివా కాలుతుంది, నోరు సక్కగా అవుతావు. నువ్వేం చేస్తున్నావు? ఉల్లిగడ్డ గిక్కినావు లేదా? ఫ్రెండ్స్ అంజలికి అయితే మసాలా దోశ కావాలంట. నీకు ప్లేనా మసాలానా? నీకు ఓకే, నాకు మసాలా దోశనే. కానీ ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి ఏంటంటే పిల్లలది అయితే ఒక రిపోర్ట్ కార్డ్ వచ్చింది నిన్న, పేరెంట్స్ మీటింగ్ అయింది కదా. ఇప్పుడైతే పిల్లలు అయితే మార్క్స్ చూడాలి. వరుణ్ గారికి ఉంటుంది జయిస్తాడు పొషమ్మ గుడి. అంజలికి మంచిగా వచ్చినాయి, వరుణ్ గారికి అయ్యో నా దోషం మారిపోతుంది. B1 వచ్చింది ఎందుకు అంజలి? తెలుగులా? తెలుగు అంటే ఇంప్రూవ్ కాలేదు. తెలుగు మ్యాథ్స్ కొంచెం ప్రాబ్లమే ఉందిలే అంజలికి. మళ్ళీ హిందీలో ఏంది A2 వచ్చింది? హిందీలో A1 రావాలి. ఇంగ్లీష్లో A1, మ్యాథ్స్ C1. అయిందా దోశలు? అదే నా దోశల్ని వీడియో తీయక, దోశలు మంచిగా వస్తలేవు అటు చూపిస్తా. మంచిగా వచ్చినాయి అంజలి. ఇది నీకు ఒక్కటి రెండు వేస్తా చూడండి. మంచిగా వచ్చింది. డాడీ ఏంటి చెప్పు. మమ్మీ దోశ చూద్దాం. అదే పెంక్ వస్తలేదు కదా, పెంక్ గీతలు పడేదానికంతా. గీతలు పడ్డాయా? అట్లనా? అవునే, అట్లనే. అదేం దోశలే, అదేం దోశలు మొత్తం సగం అతక పెడుతున్నావు. జంబలక్కడి పంబ దోశలు అయితే ఏం రాదు ఫ్రెండ్స్, కొరడం తప్ప. ఫ్రెండ్స్ అక్కడ చెప్పాలా, అచ్చుకైతే ఏం రాదు ఫ్రెండ్స్. అదే కథలు పడకే, సుడుకు పెడతాం మళ్ళా. ఒక దోశ రాదు, ఏం రాదు. మీ అమ్మ నేర్పియాలి. అందుకే ఫ్రెండ్స్ దమ్ముంటే అందుకే ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకోకండి.
అరే ఇట్లా పడకే. ఒవ్వలైనా ఏమను మా మమ్మీ నన్ను ఇంకో మంచిగా ఉంటది. ఏం చెప్తావు అలా చూడే ఇప్పుడు చూడు ఈ దోశ చూడు ఎంత మంచిగా చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ మంచిగా చేస్తుంది. అది ఇక్కడ సైడ్ లా పెంక ఖరాబ్ అయింది, ఇక్కడ మంచిగా వస్తుంది. అయ్యో చూస్తా కదా నీ దోశ ఇడ్లీ డాడీ అది చెప్పినా అనుకో వీడియోలా నేను నిజంగా వంటలు కంపుగా చేసి పెడతాం అన్ని ఇష్టం. డాడీ కానీ ఫ్రెండ్స్ వంటలు మాత్రం మంచిగా చేస్తాయి. కూరలు మంచిగా చేస్తుంది. ఈ దోశలే చేయనికి రాదు ఫ్రెండ్స్. డాడీగా అదే దోశ చేయడానికి రాదంటే దోశలు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే సండే రోజు అయితే మా ఇంట్లో అయితే దోశలు అయితే టిఫిన్ అయితే దోశలు చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాయేష్ నా దోశలో ఎట్లుందో లేదా అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్పింది కదా ఫ్రెండ్స్. పెంక అయితే ఖరాబ్ అయింది ఫ్రెండ్స్, చూడండి కొంచెం ఖరాబ్ అయింది, అందుకే అట్లా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, మార్క్స్లు వరుణ్కి మంచిగా వచ్చినాయి, అంజలికి మంచిగా వచ్చినాయి. కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నాకు 8 to 1 కి 8 బి వాడు. క్రేజీ అశ్విని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.